కుమ్మని అడుగుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లోను, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్లోను, మహారాష్ట్రలోను, ఉత్తరప్రదేశ్లోను స్పష్టంగా రిజర్వేషన్లు ఉన్నాయి. కేటగిరీ మతపరమైనది కాకపోయినా ముస్లింలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. మరి ఇక్కడ ఈ తొండేంటి? బీసీలకి అందులో ముస్లింలు ఉన్నారు, మీరు వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు అన్న ప్రాతిపదికన అడ్డుకోవడం కరెక్టేనా? గుడ్ మార్నింగ్ అన్న రిషన్న, మీకు అక్కడ ఇద్దరు మిత్రులు అనిల్కి, బ్రదర్ బాలరాజ్ కి అండ్ వీక్షకులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా తొందరగా అంటే బీసీ నాయకుడు అయిపోయాడు. 42% రిజర్వేషన్ మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా సాధిస్తానని చెప్పి కేంద్ర అంటే బీజేపీ మెడలు వంచి ఈ 42% సాధిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భం బీజేపీ మెడల్ వంచుతామన్న వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు చాలా మంది. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది కనుమరుగయ్యారు. సో వాస్తవానికి వస్తే నేనేమంటున్నంటే ఇది ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఆర్డినెన్స్ అనేది చట్టంలో నిలబడదు, కోర్టులో నిలబడదు. దీనిపైన రాజకీయం చేసి బీజేపీని బదలాం చేసి బీసీ ఓట్లు బీసీలంతా మా వైపు చెప్పడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నంటే మా అనిలన ద్వారా సూటిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇది రాజ్యాంగ ప్రక్రియ, రాజ్యాంగ సవరణ జరగాలి. 42% ఓకే, ఇదంతా ప్రక్రియ జరుగుతుంది. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, తప్పకుండా బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి కేంద్రంలో అడ్డుకుంటున్నారని కదా, ముఖ్యంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అదే పాయింట్కి వస్తున్నాను. నేనేమంటే ముఖ్యమంత్రి గారికి బీసీల పైన, బీసీ ప్రయోజనాల పైన, సామాజిక న్యాయం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా 18 మంత్రులు తన క్యాబినెట్ లో 18 మంత్రులు ఉండాల్సినటువంటి చోట అందులో 7, 8, 9 బీసీలు ఉండాల్సిన చోట ఇవాళ కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మంత్రివర్గంకు చోటు లేదు. వాళ్ళు గొర్రెలతోటి నిరసన తెలిపిన సంఘటన చూసినాం యాదవ సమాజం. అదేవిధంగా ఇంకో బలమైనటువంటి కాపు సమాజానికి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారికి క్యాబినెట్ లో చోటు లేదు. ఎంబీసీలో దాదాపు 10-15% ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఒక్క మంత్రులు లేదు. ఇంకా 4 శాఖలు, 4 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి. రాష్ట్రంలో అవి ఎందుకు ఇవ్వలేదో మాట్లాడదాం, ఎందుకు తగ్గే మాట్లాడదాం. కానీ దీనికి స్పష్టంగా చెప్పండి. కేంద్రంలో దీన్ని చట్టం కాకుండా అడ్డుకుంటాము. ఎందుకంటే ముస్లింలు అనేది ఒకటి ప్రధానమైన సాకు అని రేవంత్ రెడ్డి గారు అంటారు. నేను సాకు అని అట్లా ఏంటి బీజేపీ సమస్య ఏంటి? అదే ఆ పాయింట్కి వస్తుందన్నా. ఇవాళ 52% ఉన్నటువంటి బీసీలను 46% తగ్గించింది. ఆ లెక్కలు బయట పెట్టారు. 12% ఉన్నటువంటి ముస్లింలని ఏ చట్ట ప్రకారము 10% ముస్లింలను తీసుకొని బీసీలలో కలిపారు? ఒక వర్గాన్ని, ఒక కులాన్ని బీసీలో కలపాలంటే సామాజికంగా, ఆర్థికంగా అనేక రకాల సర్వేలు చేసి, రికమెండేషన్ చేసి, డెడికేషన్ కలిసి రికమెండ్ చేసి, బీసీ కమిషన్ రికమెండ్ చేస్తే తప్ప ఒక కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ బీసీలలో కలపడానికి వీల్లేదు. అట్లాంటి ఏకంగా ఏ రికమెండేషన్లకు 10% ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపేసి ఇవాళ 42% వాటా ఇస్తున్నాం, దానిలో 10% ముస్లిం వాటా కేటాయించి ఇవాళ కేంద్రానికి పంపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముస్లిం రిజర్వేషన్స్ మతపరమైన రిజర్వేషన్ చట్ట వ్యతిరేకం అని తెలిసి కూడా ఇవాళ కేంద్రానికి పంపినటువంటి వాళ్ళని చిత్తశుద్ధిని ఎట్లా ప్రశ్నించాలి? కేంద్రం బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. బీసీలకు అసలు మేము దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఘనత బీజేపీది. ఇవాళ కేంద్రంలో మోదీ గారు బీసీ, కేంద్రంలో 27 శాఖలు బీసీ మంత్రులు ఉన్నారు బీసీలలో. ఇవాళ చట్ట ప్రకారము, రాజ్యాంగ ప్రకారము సవరణ ద్వారా వచ్చిన దాని ఇష్యూని తెలిసి కూడా దీని రాజ్యాంగాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసము? రాజ్యాంగం అనుకూలించకపోతే అది తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఇంకోళ్ళైనా సరే, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే దానికి తగ్గ వ్యూహాలు కూడా ఆయన దగ్గర ఉంటాయి కదా. దాని గురించి మాట్లాడదాం. అనిల్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుని వస్తాను, ఆ తర్వాత ఇద్దరికి మీరు చెప్పొచ్చు. బాలరాజు గారు, ఎందుకని మీరు Day 1 నుంచి మోసం